అక్కడ ఉంటున్నటువంటి నివాసితులకి నష్టపరిహారం చెల్లించి మరి వాళ్ళని మనం కన్విన్స్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యవహారం కేవలము మూసి పునరుజ్జీవం అనంటే బఫర్ జోన్స్ వరకు క్లియర్ చేసేటటువంటిది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ దగ్గర నుంచి బాపుఘాట్ దాకా ఈ రెండు నదుల యొక్క సంగమం ఎక్కడైతే కలుస్తుందో అక్కడ స్వాతంత్ర సమరయోధుడు, ఈ దేశ జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క అస్థికలు కలిపినటువంటి ప్రాంతం అది. అందుకని అక్కడ ఒక చిన్న మ్యూజియం కూడా ఉంటుంది, బాపుఘాట్ అని అందుకని అంటాం మనం దాన్ని. అయితే మూసి మురికి కూపం లెక్క మారింది, విషవాళ్ళు ఇచ్చేటటువంటి దాని లెక్క అయింది. అడ్డగోలుగా డ్రైనేజ్ మాత్రమే కాదు, ఇంకోరో కంపెనీ వాళ్ళు వచ్చి డంపులు చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి అడ్డుకట్ట వేయాలని చెప్పి ఒక నిర్ణయంతో మనం ముందుకు పోతా ఉన్నాం. అపార్ట్మెంట్ అడ్డం ఉందని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి నష్టపరిహారం ఇచ్చి మనం ముందుకు పోతుంటే అసలు మూసి పునరుజ్జీవానికి అడ్డం పడేటటువంటి కుట్రలు ఈ రెండు పార్టీలు చేయడం ఎంతవరకు సమంజసం? బీజేపీ నేతలారా మా యొక్క సూటి ప్రశ్న ఏంటంటే, మీకు సబర్మతి మంచిగా జరగాలి, యమునా మంచిగా జరగాలి, గంగా మంచిగా జరగాలి అంటే మీ పాలిత ప్రాంతాలు అయినటువంటి అన్ని రాష్ట్రాలలోనేమో నదుల యొక్క ప్రక్షాళన జరగాలి. కానీ హైదరాబాద్లో ఈ తెలంగాణ జాతి ఏం ద్రోహం చేసిందని చెప్పేసి మీకు ఈరోజు మూసికి మాత్రం అడ్డం పడి 30 రూపాయలు ఇవ్వకపోగా జరుగుతున్నటువంటి కార్యాచరణకి కంకణం కట్టుకొని అడ్డం పడతా ఉన్నారు. మీ యొక్క దురుద్దేశము చెప్పడం అనేటటువంటి ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్ పెట్టినాం. ప్రతిపక్షాలంటే ఆధారాలతోటి అరే ఇగో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది, ఎందుకు గిన్ని కోట్లు అవుతున్నాయి, ఈ విగ్రహానికి ఎందుకు అవుతున్నాయి, లేకపోతే దానికి ఎందుకు అవుతున్నాయి ఒక లెక్క పద్ధతితోటి మాట్లాడేటటువంటి మనం చూసినాం. 10 ఏళ్ళు మేము ప్రతిపక్షంలో మేము అదే పని చేసినాం. పలానా జీవో వస్తే ఈ జీవో ఈ దాని మీదకి పోతుంది ఎట్లా అని. అధికారికంగా ఉంటున్నటువంటి యొక్క ఎవిడెన్సెస్ని పట్టుకొని నువ్వు మాట్లాడితే ప్రతిపక్షాలు అంటారు, తోసినట్టు గాలికే మాట్లాడితే గాలి అంటారు. నేను మళ్ళీ అది కూడా చెప్తా ఉన్నా. ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నటువంటి కేటీఆర్ మీరు ఇట్లా ఏదన్నా కాగితం పట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది, విఘ్నుడు లెక్క కనిపిస్తుంది, మీరు చదువుకున్న వాళ్ళ లెక్క కనిపిస్తుంది. కానీ గాలికే మాట్లాడితే ఈ రోజు నుంచి మీ పేరు గాలిగాడి లెక్క కూడా మీరు పేరు ప్రఖ్యాతలు గాంచాలని చెప్పి కూడా మేము మళ్ళీ కోరుకుంటా ఉన్నాం. ఎందుకోసం అనంటే బట్టగాల్చి మీదేసేటటువంటి రాజకీయం మీరు బంద్ చేయాలి కాబట్టి. గాంధీ విగ్రహానికంట 5,000 కోట్ల రూపాయలు మేము పెడుతున్నామంట. ఎవరు చెప్పిండండి? ఎవరన్నారండి? ఏ కాగితంలో చెప్పిండ్రండి? ఏ నిర్ణయం తీసుకున్నాండి? అధికారిక పత్రం ఒకటి చూపెట్టమనండి ప్రతిపక్షాలని. జస్ట్ గాలికి మాట్లాడేసేయడమే. 1,00,000 కోట్ల కుంభకోణం, 1,50,000 కోట్ల కుంభకోణం, 5 లక్షల కోట్ల కుంభకోణం, 6.5 లక్షల కోట్ల కుంభకోణం. ఏం అర్రాజు పాడుతురా లేకపోతే గణేశుని కాడ లడ్డూకి ఏమైనా వేలపాట పాడుతురా? ఒకరి మీద ఒకటి పోటీ మీద వాడి ఈ అవినీతి అనేటటువంటి సంఖ్యను పెంచుకుంటూ ఉత్తగానే గాలికి మాట్లాడడం తప్ప పక్కా ఆధారాలతోటి ఈరోజు అధికార పక్షం మీద రండి అసెంబ్లీలో ఛాలెంజ్ అంటే ఒప్పుకున్నాం. అసెంబ్లీకి వచ్చేటటువంటి ముఖం లేదు, కానీ జనాలకు వచ్చి మాత్రం అబద్ధాలు ఫేక్ ప్రచారాలు చేయడానికి మాత్రం సిద్ధపడతారు. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహము ఈ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటిది కాదు. అది ఒక జాగాలో ఉంది, ఇది ఇంకో జాగాలో ఉంది. లంగరోజు బాపుఘాట్ దగ్గర ఈ విగ్రహం యొక్క ప్రతిపాదన. ఇప్పుడు ఈ మూసి పునరుజ్జీవం అనేటటువంటి ఫేజ్ 1లో జరుగుతున్నటువంటిది ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ దగ్గర నుంచి ఈ రెండు నదుల యొక్క సంగమం బాపుఘాట్ దాకా జరుగుతున్నటువంటి యొక్క బఫర్ జోన్స్ యొక్క క్లియరెన్స్తో భాగంగా ఈ అపార్ట్మెంట్ వ్యవహారం. దానికి దీనికి ఎట్లా సంబంధము అనే ఏ కాగితంతో ఉందని చెప్పి వీళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. సరే వాళ్ళంటే అది కూడా ఆన్లైన్ కూడా కాదు, క్యాష్ రూపకంగా ఇచ్చేటటువంటి పైసలతో నడిచే కొంతమంది యూట్యూబ్లు ఉంటారు. పాప వాళ్ళ పొట్టగుడి కోసం నిజాన్ని అబద్ధం లెక్క లేకపోతే కల్పితాలను కూడా నిజాలు లెక్క చిత్రీకరించేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. అది వారి యొక్క పొట్టగుడి కోసం చేస్తుండొచ్చు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, బీఆర్ఎస్ పార్టీ నడిపిస్తున్నటువంటి యూట్యూబర్లు కొంతమంది. కానీ వాస్తవాలు చెప్పేటటువంటి విఘ్నులైనటువంటి నా యొక్క తెలంగాణ మీడియా మిత్రులందరూ కూడా ఇది మన జాతికి సంబంధించినటువంటి ఆత్మగౌరవమైనటువంటి విషయం. మన మూసి ప్రక్షాళనకి అడ్డం పడేటటువంటి కుట్రలని మనం సంఘటితంగా కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కొట్లాట అంటే ఎవరి మీదకో యుద్ధం కూడా పొమ్మంటలేం. దయచేసి నిజాలనే చెప్పండి. ఆ బాపుఘాట్ దగ్గర ఆ మహాత్ముడు నేర్పించినటువంటి నీతి బోధ నిజాలు మాట్లాడమని, ఆ నిజాలతోటి ఈరోజు మనం ఈ ప్రతిపక్షాలు ఆడుతున్నటువంటి కుట్ర రాజకీయాలని ఉన్న నిజాలు చెప్పండి. ఎవరు సైడ్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మేము తప్పు చేసాం మమ్మల్ని కూడా అనండి దయచేసి. మీరు ఎవరిని కూడా ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ధర్మం దిక్కు నిలబడి నిజం మాట్లాడుతుంటే, పారదర్శకంగా వ్యవహరిస్తుంటే కూడా తీసుకొచ్చి మొత్తం బురద చల్లుతుంటే, ఈ బురద ప్రభుత్వం మీద చల్లుతున్నటువంటిది కాదు,
మీరందరూ నమ్మకంతో ఎన్నుకున్నటువంటి నాయకుడి మీద, ప్రభుత్వం మీద, అంటే మీ మీద, మన ఇంట్లో చల్లుకుంటున్నటువంటిది ఇది. మన మీద చల్లుతున్నటువంటి బురదని మనమే కడుక్కోవాలి. మీ వంతు పాత్రగా ఈరోజు దయచేసి నిజాలని చెప్పండి. డబ్బులున్నాయనేటటువంటి అహంకారంతో అబద్ధాలు అనేటటువంటిది హద్దులు దాటిపోతున్నటువంటి పరిస్థితులల్లా నిజాలు నిర్భయంగా మాట్లాడేటటువంటి నా మీడియా మిత్రులందరూ కూడా సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉంది. మనం మూసి పునరుజ్జీవాన్ని సాధ్యం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఇది బీజేపీ వాడు 30 రూపాయలు నువ్వు తేవని చెప్పి ఎందుకు అడగరు? అక్కడ సబర్మతి ఎట్లయిపోతుందని ఎందుకు అడగరు? యమున ఎందుకు చేసుకుంటారని ఎందుకు అడగరు? గంగా ప్రక్షాళన ఎందుకు చేసుకుంటారని ఎందుకు అడగరు? మరి మూసి ఎందుకు వద్దని అంటారు? మెట్రో ఎక్స్టెన్షన్ అంటే వద్దు, మూసి ప్రక్షాళన అంటే వద్దు, ఇంకేదైనా కావాలంటే వద్దు. ఏది లేకపోతే ఎట్లున్నాలో అట్లనే ఉండాలనేటటువంటి కుట్రలు వాడు రాజకీయ నాయకుడు కాబట్టి చేస్తా ఉన్నాడు. కానీ సామాజిక బాధ్యత ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరం కూడా ఈ రాష్ట్రం ముందుకు పోవాలనంటే మన వంతు కృషి, నిజాలు మాట్లాడదాం చాలు. ఇంత గలీజ్ రాజకీయం ఉంటే ఎట్లా? బూతులు మాట్లాడడానికి తెలివితేటలు కావాలన్నా? అరే ఒక వ్యక్తి ఈరోజు 40 సార్లు తిరిగిండు, 50 సార్లు తిరిగిండు, ఢిల్లీకి పోతుండు, ఇన్నిసార్లు తిరుగుతున్నా 30 రూపాయలు ఎందుకు ఇస్తలేరు మీ మొఖాలకు అని చెప్పి అడుగుర్రి. తిరుగుతున్నాం, బాధ్యత మనది రాష్ట్రం కోసం. అడుగుతున్నాం, మనము అడిగినా ఇస్తలేనోని మీద మనం కొట్లాడాలి, కానీ తిరుగుతున్నోని మీద అడుగుతామనంటే ఎట్లా? ఎటు పక్క తీసుకుంటున్నాం మనము? మూసి శుద్ధి అయితే ఎవరికి మంచిగా జరుగుతుంది, ఎవరికి రోగాలు రాకుండా ఉంటాయి, ఎవడు మునగకుండా ఉంటాడు, ఎవడు ప్రాణాలు పోకుండా ఉంటాయి. ఇది మన ఇంటి సమస్య, మన రాష్ట్రం సమస్య, మన ఆత్మగౌరవ సమస్య. ఇది ఎవరికి అర్థమవుతుందో అర్థమవుతుంది, నాకు అర్థమవుతలేదు. వాడు అబద్ధాలు అనేటటువంటిది పేర్లు కానీ వాడు ఎన్నైనా మాట్లాడని, కానీ నిజం ఏందనేటటువంటి ఆలోచన దయచేసి ప్రజానికం చేయాల్సిందిగా. ఎవరైనా విఘ్నులైనటువంటి నా ప్రజలు, మన ప్రజలు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఇన్ని ఎన్నికలు జరుగుతుంటే కూడా మీ యొక్క నమ్మకం ఈ ప్రభుత్వం మీద పెడుతున్నందుకు ధన్యవాదాలు. మీ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో దీర్ఘకాలంగా ఉంటున్నటువంటి అన్ని సమస్యలకు కూడా పరిష్కారం వెతుకుంటూ మనం పోతా ఉన్నాం. దానికోసం సంఘటితంగా మన యొక్క నాయకత్వం మొత్తం క్యాబినెట్ అందరు కూర్చొని కొట్లాడుతున్నాం. దీనికి మీ బలం కావాలి. అబద్ధాల మీద గెలవనీకి మనం యుద్ధం జరుగుతూ ఉంది. అబద్ధాలు ఒక దిక్కు, నిజాలు ఒక దిక్కు. మీరు ఎటుపక్క నిలబడతారనేది మీరు తెలుసుకోండి. ఇక ప్రతి దాంట్లో రాజకీయం చేసేసేసి ప్రజల్ని పక్కదారి పెట్టించేటోడు మనోడు ఉండడు. సక్రమమైనటువంటి దారిలో పెట్టాలంటే ఆయన పాలన మొదలైనప్పటి నుంచి రెస్టారెంట్లలో వ్యాపారాలు చేసుకోర్రి, కానీ కలుషిత ఆహారం పెడితే బెండు తీస్తామన్నాడు. ఎవరి కోసం అన్నాము? మాదక ద్రవ్యాలు తీస్తే తోలు తీసేదాకా బెల్ట్ తోడు కొడతామన్నాము. ఎవరి కోసం?